అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? చాలా కాలం తర్వాత మరొక వీడియో నేను చేస్తున్నాను. ఈరోజు మీతో నేను పంచుకునే అంశం ఏంటంటే, మన భారతదేశము నిజముగా ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వదని చెప్పుకుంటున్నాము. నిజముగా మా భారతదేశము ప్రపంచంలో అది అతి పెద్ద 5వ ఆర్థిక వ్యవస్థన. నిజంగా మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశమా అని పరిశీలిస్తే మనం డేటా చూస్తే ఆశ్చర్యపోతాం. మొత్తం భారతదేశ జనాభా అంచనా వేస్తే ఎంత ఉందంటే, దాదాపుగా చెప్తాను డేటా మీకు చూడండి దయచేసి. భారతదేశ జనాభా దాదాపుగా 142 కోట్ల మంది భారతదేశంలో ఉన్న ప్రజలు. తర్వాత ఇందులో పని చేసేవాళ్ళు ఎంతమంది, సంపాదించే వాళ్ళు ఎంతమంది అని చూస్తే, పని చేసేవాళ్ళు దాదాపుగా 62 కోట్ల మంది ఉన్నారు. పని చేసేవాళ్ళు 62 కోట్ల మంది ఉన్నారు. అందులో భారతదేశంలో 62 కోట్ల మంది దాదాపుగా అంటే 61.6 కోట్ల మంది, అంటే 62 కోట్లు అనుకుందాం. 62 కోట్ల మంది పనిచేసేవారు ఉన్నారు. అందులో నెలకు 20 వేల నుంచి అంతకంటే తక్కువ సంపాదించేవాళ్ళు. ఎంతండి? నెలకు 20 నుంచి అంతకంటే తక్కువ సంపాదించేవాళ్ళు 40 నుంచి 45 కోట్ల మంది ఉన్నారు. అర్థమవుతుందా? 62 కోట్ల మంది పనిచేసే వాళ్ళు ఉంటే, అందులో 20,000 అంతకన్నా తక్కువ సంపాదించే వాళ్ళు 40 నుంచి 45 కోట్ల మంది ఉన్నారు. అంటే 45 కోట్ల మంది అనుకుందాం. మిగిలింది ఎంత? మిగిలింది దాదాపుగా ఒక 15 కోట్ల మంది మిగిలారు. 15 కోట్ల మంది మిగిలితే, ఈ 15 కోట్లలో నెలకు 50,000 సంపాదించే వాళ్ళు 6 నుంచి 8 కోట్ల మంది ఉన్నారు. 15 కోట్లలో 6 నుంచి 8 కోట్ల మంది మాత్రమే 50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఆ పైన సంపాదించే వాళ్ళు ఉన్నారు. 50 నుంచి ₹1,00,000 మధ్య నెలకు సంపాదించే వాళ్ళు 6 నుంచి 8 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. 15లో 8 పోతే ఎంత మిగిలింది? 15 8 పోతే ఒక 7 కోట్ల మంది మిగిలారు. 7 కోట్ల మంది 7 కోట్లలో 7 కోట్ల మంది ఉన్నారు. మరలా నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఎంతమంది అంటే 2 కోట్ల మంది ఉన్నారు. అంతే. నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు 2,50,00,000 మంది ఉన్నారు. అంటే 1,50,00,000 నుంచి 2,50,00,000 మంది మాత్రమే సంవత్సరానికి నెలకు సంపాదించే వాళ్ళు, నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఎంత ఉన్నారంటే 1,50,00,000 నుంచి 2,50,00,000 మంది ఉన్నారు. అంతే. నెలకు ₹1,00,000 సంపాదించేవాళ్ళు. తర్వాత నెలకు 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూస్తే, నెలకు 10 లక్షలు సంపాదించేవాళ్ళు అంటే అంతకన్నా పైన సంపాదించేవాళ్ళు, నెలకు 10 నుంచి అంతకన్నా పైన సంపాదించేవాళ్ళు భారతదేశం ఎంతమంది ఉన్నారంటే కేవలము 10 నుంచి 15 లక్షల మంది మాత్రమే ఉన్నారు. గమనిస్తున్నారా? ఈ భారతదేశం అంతటిలో దాదాపుగా 145 కోట్ల మంది జనాభా, అందులో 62 కోట్ల మంది పనిచేసేవాళ్ళు, అందులో నెలకు 10 లక్షల నుంచి పైన సంపాదించేవాళ్ళు ఎంతమంది ఉన్నారని చూస్తే కేవలము 10 లక్షల నుంచి అంతకు మించి పైన సంపాదించేవాళ్ళు, 10 లక్షల నుంచి కోట్లలో సంపాదించేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కేవలము 10 నుంచి 15 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇది అసలు భారతదేశ సంపాదన. అంటే మనకు 145 కోట్ల మంది జనాభాలో 65 కోట్ల మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలాగూ మనం ఫిల్టర్ చేస్తూ వస్తే మిగిలేది ఎంతమంది అంటే అధిక సంపాదన చేసేవాళ్ళు దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది మాత్రమే. ఒకవేళ నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 2 కోట్ల మంది ఉన్నారు లెక్క కడితే.
రఫ్గా అంతా కలుపుకుంటే నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు 1,00,000 నుంచి 10,00,000 లక్ష నుంచి 10,00,000 లోపు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10,00,000 కాదు ₹1,00,000 సంపాదించే వాళ్ళు నెలకి ఎంతమంది ఉన్నారంటే 1,05,00,000 నుంచి 2.5 కోట్ల మంది ఉన్నారు అంతే. నెలకు ₹1,00,000 సంపాదించేవాళ్ళు. 50,000 సంపాదించే వాళ్ళు 6 నుంచి 8 కోట్ల మంది ఉన్నారు. 20,000 అంతకంటే తక్కువ సంపాదించే వాళ్ళు 40 నుంచి 45 కోట్ల మంది ఉన్నారు. కనుక ఇది భారతదేశంలో అసలు మనుషుల సంపాదన. పైకి మాత్రం ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటని చెప్పుకుంటున్నాం. అతి అంటే ఐదవ స్థానంలో ఉందని చెప్పుకుంటాం జీడిపిలో. అంటే జీడిపి అంటే భారతదేశంలో ఉత్పత్తులు సేవలు మొత్తం కలుపుకుంటే జీడిపి అంటారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ జీడిపి. కనుక స్థూల జాతీయ ఉత్పత్తి ఎంత అంటే దాదాపుగా ప్రపంచంలో 5వ స్థానం అని చెప్పుకుంటాం. కానీ లెక్క ప్రకారం చూస్తే ఇంత తక్కువలో మనుషులు సంపాదిస్తున్నారు. అంటే నెలకు 20,000 అంతకంటే తక్కువ సంపాదించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 45 కోట్ల మంది ఉన్నారు. 62 కోట్ల మంది సంపాదించే వాళ్ళు ఉంటే అందులో 45 కోట్ల మంది వీళ్ళే ఉన్నారు. కేవలము ఒక 17 కోట్ల మంది మాత్రమే 20,000 మించి సంపాదిస్తున్నారు. ఇంకా అలాగ ఫిల్టర్ చేస్తూ పోతే చాలా తక్కువ అయిపోతుంది. కనుక మనం పరిశీలిస్తే భారతదేశం నిజంగా ధనము గల దేశం కాదు. బహు కొద్ది మంది దగ్గర మాత్రమే డబ్బు ఉంది. ఎక్కువ మంది 20,000 అంతకంటే తక్కువే సంపాదిస్తున్నారు. ఇంత తక్కువ సంపాదనలో మనుషులు ఏమి తింటారు, ఏమి కట్టుకుంటారు, ఏమి సంపాదించుకుంటారు, ఏమి అనుభవిస్తారు? ఇది అసలు స్వరూపం. కనుక మరి ఎట్లా భారతదేశం బాగుపడుతుంది అని ఆలోచిస్తే, భారతదేశ ప్రజలు ఎలా బాగుపడతారని ఆలోచిస్తే దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే సరే ఇవి వాస్తవ స్థితులు. కానీ దీని పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే నాకు తోచింది ఏమిటంటే ప్రజలకు, ముఖ్యంగా చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందాలి. అది ముఖ్యమైనది. నాణ్యమైన చదువులు అందాలి. తర్వాత స్వయం ఉపాధి అంటే ఒక దేశము చాలా బలమైన దేశం అని ఎలా చెప్తామంటే ఆ దేశంలో స్వయం సమృద్ధి ఉండాలి. అంటే వారు తమను తాము పోషించుకుంటూ ఇతరులకు కూడా తమ ఉత్పత్తులు అమ్ముకోగలగాలి. ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తులు చేసే దేశము కొన్ని ఉన్నాయి. అమెరికా ఒకటి. దాదాపుగా అమెరికా జాతీయ అంటే జీడిపి ఎంత అంటే దాదాపుగా $30 ట్రిలియన్. $30 ట్రిలియన్ అంటే 30 లక్షల కోట్ల డాలర్లు. అది మన ఇండియన్ రూపీ చొప్పున చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. తర్వాత చైనా ప్రపంచం అంతటికి ఏం చేస్తుందంటే ఉత్పత్తులు అందిస్తుంది. కనుక ఉత్పత్తిని అందించాలంటే ప్రజలు ఉత్పత్తి రంగంలో ఉండాలి. ఉత్పత్తి చేయాలంటే ప్రజలకి నాణ్యమైన చదువు ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఉత్పత్తి రంగంలోనికి ప్రజలను ప్రవేశపెట్టాలి. మరియు వారికి చిన్న వయసు నుంచే నాణ్యమైన చదువు అందించాలి. తర్వాత నాణ్యమైన హాస్పిటల్స్ అందించాలి. తర్వాత నాణ్యమైన వాతావరణం అందించాలి. ఇవన్నీ ఎవరు చేయాలంటే ప్రభుత్వాలు చేయాలి. కనుక ప్రభుత్వాలు ఎప్పుడైతే ఈ విషయంలో శ్రద్ధ వహిస్తుందో అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. నేను ప్రభుత్వ స్కూల్స్ పరిశీలించాను. నా పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మా ఇంటి దగ్గర ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంది. తర్వాత కొద్ది దూరంలో హై స్కూల్ ఉంది. నేను పరిశీలించాను. చూస్తే ఎలిమెంటరీ స్కూల్ ఎంత దీన స్థితిలో ఉందంటే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి సరైన ప్లేస్ లేదు. వారికి ఎక్కువ మంది పేద ప్రజలు అక్కడ పంపిస్తున్నారు. కనుక గవర్నమెంట్ వారు స్కూల్స్ని బాగా డెవలప్ చేయాలి.
మన ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కొత్తకోటకు వచ్చారు. ఆయన తన స్పీచ్లు చెబుతూ వచ్చారు. ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 పైనే ఖర్చు పెడుతున్నామని చెప్పాడు. ఒక విద్యార్థి యొక్క చదువు కొరకు, వారి పుస్తకాల కొరకు, బట్టల కొరకు, తిండి కొరకు ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,00,000 పైనే ఖర్చు పెడతామని చెప్పాడు. చాలా సంతోషం. గవర్నమెంట్ స్కూల్స్లో చక్కటి టీచర్లు ఉంటారు, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. మరి ఎక్కడ సమస్య ఉంది? ఎక్కడ పేరెంట్స్ పిల్లలను స్కూల్ పంపట్లేదంటే, స్కూల్స్ ఎన్విరాన్మెంట్ బాగుండాలి, మంచి గ్రౌండు, మంచి బిల్డింగ్స్ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా పిల్లలు తల్లిదండ్రులతో పిల్లల్ని స్కూల్ పంపిస్తారు, గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తారు. తర్వాత అక్కడ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి టీచర్స్. వాళ్ళతో శ్రద్ధగా చదువు చెప్పాలి. నేను నమ్ముతున్నాను శ్రద్ధగా చదువు చెప్తారని, నో డౌట్. తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఫోకస్ పెట్టాలి. వారికి ఇంటికి వచ్చినాక వాళ్ళతో హోంవర్క్లు చేయించడం, తర్వాత వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళకి భవిష్యత్తు గురించి చెప్పడం, ఇవన్నీ చేయాలి. వాస్తవ సంగతులు చెప్పాలి, తమ స్థితిగతులు చెప్పాలి, వారి భవిష్యత్తు వాళ్ళకి చెప్పాలి, దేశ పరిస్థితులు చెప్పాలి. వారు పెద్దగైన తర్వాత ఉన్నత స్థానంలోకి రావాలని చెప్పాలి. ఈ విధంగా పిల్లలకు మోటివేట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే వారి హృదయాలు అవి నాటపడతాయి. అంతే తప్ప ఒకసారి చెప్తే అవి నాటపడవు. పిల్లల హృదయంలో ఈ విషయాలు రెగ్యులర్గా చెప్తూనే ఉండాలి. ఒక వయసు వచ్చినాక అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని తాము మలుచుకుంటారు, శ్రద్ధగా చదువుకుంటారు, జ్ఞానవంతులు అవుతారు. కనుక నేను ఎంతో భారంతో వీడియో చేస్తున్నాను. నా భారతదేశం అన్ని రంగాలలో పైకి రావాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు పూర్తిగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పిల్లల చదువు మీద దృష్టి పెట్టాలి, తర్వాత వైద్యం మీద దృష్టి పెట్టాలి, తర్వాత శుభ్రత మీద దృష్టి పెట్టాలి. కనుక ఇలాగా దృష్టి పెట్టి కొద్ది కాలం ప్రయాసపడితే మా భారతదేశం అన్ని రంగాలలో ముందుకెళ్ళిపోతుంది. ఒక 15-20 ఏళ్ళు వీటి మీద దృష్టి పెడితే పిల్లలకి నాణ్యమైన చదువు అందితే, వాళ్ళు మంచిగా నాణ్యమైన విద్యను అభ్యసిస్తే, జ్ఞానవంతులు అవుతాయి, భవిష్యత్తు ఎరిగి వారు తయారు చేయబడితే వారు గొప్ప స్థితికి వచ్చేస్తారు. ఆ పీరియడ్ చాలా విలువైనవి. ఎందుకంటే ఆ వయసు అయిపోయిన తర్వాత వారికి బుద్ధి వచ్చినా వారు ఏం చేయలేరు. వారు మలచబడవలసిన వయసులో మలచబడకపోతే, వారు కట్టబడవలసిన వయసులో కట్టబడకపోతే పిల్లలు, ఆ తర్వాత వారి జీవితం వారికి నిరుపయోగం అవుతుంది, నిష్ప్రయోజనం అవుతుంది. ఇది నేను గ్రహించాను. కనుక పిల్లలను పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఎంతో విలువైన వారు. వారే భవిష్యత్తు, వారే దేశానికి వెన్నెముక. కనుక వారి ద్వారానే దేశానికి ఘనత. ఈనాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి ఎంత విలువ? ఎందుకంటే ఆ దేశ ప్రజలను బట్టే. ట్రంప్ ఒకటి అమెరికా అంటే ట్రంప్ కాదు, అమెరికన్స్ని బట్టి ట్రంప్కి ఆ విలువ, అమెరికన్స్ని బట్టి ట్రంప్కి ఆ ఘనత. కనుక ప్రజలే నాయకులకు బలం. కనుక దేశానికి గొప్ప పేరు ప్రజలను బట్టే వస్తాయి. కనుక ప్రజలు బాగుపడాలి అంటే పెద్దవాళ్ళ సంగతి అయిపోయింది, మనం ఏం చేయలేం. వాళ్ళని పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ నాణ్యమైన చదువు అభ్యసించి ఉన్నత స్థితికి వచ్చి వారు దేశాభివృద్ధిలో పాల్పొందాలి. కనుక ఈ చిన్న వీడియో మీతో పంచుకుంటున్నాను. వీడియో చూడండి, అందరికి షేర్ చేయండి, మన దేశం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనకు సెలవిస్తూ వచ్చాడు. 1 తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి, మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయమని చెప్పాడు పౌలు భక్తుడు. ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. కనుక ఇది మన బాధ్యత. మనం ప్రార్థన చేయాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే యేసుప్రభువు వారు మనల్ని ఎలా పోల్చాడంటే లోకానికి వెలుగుగాను ఉప్పుగాను పోల్చాడు. కనుక మనము వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి.
అప్పుడే మన దేశాన్ని మనం కట్టుకోగలం. కనుక ఈ వీడియో అందరూ చూడండి, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.